రైతులకు యూరియాను వెంటనే అందించాలి. రైతులకు యూరియా కొరతను తీర్చాలి. రైతులకు యూరియా కొరతను వెంటనే రైతులకు యూరియా కొరతను వెంటనే అనిల్ కుమార్ గారు నాయకత్వం యూరియా కొరతను రైతులకు వెంటనే వెనక్కి రావాలి. కుర్చీలు లేకపోయేసరికి కుర్చీలు ఉంటాయి కదా, వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఏంటి మీ సమస్యను అడుగుతారు. బ్రాంచ్ ఆఫీస్ లో మీరేం చేస్తారు సార్? ఏదో సుఖీభవ. పోయిన సంవత్సరం ఒక సంవత్సరం రైతులకి అప్పున్నారు, అన్నదాత సుఖీభవ. వచ్చిన సంవత్సరం ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం ఈ రోజు వచ్చి దానికి ఎన్నో ఆంక్షలు పెట్టి ఈరోజు అన్నదాత సుఖీభవ ఇస్తా ఉన్నారు. ఆంక్షలు అంటే కౌలు రైతుకి ఎక్కడ కూడా అన్నదాత సుఖీభవ ఇచ్చే పరిస్థితి లేదు. అన్నదాత సుఖీభవ అంటే ముఖ్యంగా కౌలు రైతులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతుకి పెట్టుబడి అనేది వాళ్ళే దానికి కౌలు రైతులకు కానీ వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మోసం చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి వచ్చే ఆ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏదో దానికి అదనంగా యాడ్ చేసి ఈరోజు కొంతమందికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజకీయాలు చేస్తూ ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఈ సంక్షేమ కార్యక్రమాలకు అర్హులు అనే విధానాన్ని ఈరోజు తీసుకొచ్చి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేశారు. మేము ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆదుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకి మేము అదనంగా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, ఇంకా ప్రజలకు అవసరాలు తగ్గ విధంగా ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలయ్యే పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే కూడా అదే విధంగా ఉంది. ఈరోజు గ్రామాల్లో ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కాదు, 1 ఎకరమో లేకపోతే 1/2 ఎకరమో లేకపోతే తాకట్టు పెట్టుకునే పరిస్థితిలో లేకపోతే వడ్డీకి తెచ్చుకునే పరిస్థితిలో ఈరోజు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ శాసనసభ్యులు ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఊర్లంతా తిరిగి CMRF చెక్కులు ఇస్తా ఉన్నాడు. అంటే ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకలో ఇద్దరికో చెక్కులు ఇస్తే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసేసి మీరేదో అడ్వర్టైజ్మెంట్ చేసేసి ప్రజలందరినీ మోసం చేస్తే ఈయన మోసపు మాటలు ఎన్నికల ముందు చెప్పాడు ఇక్కడ ఎమ్మెల్యే గారు. మళ్ళా ఇప్పుడు కూడా గ్రామాల్లో తిరిగి మోసపు మాటలు చెబుతా అవినీతిని ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ నియోజకవర్గంలో పరిపాలన కొనసాగుతూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందాక రైతులంటే ఎంత చులకన భావం అంటే ఈ పామరు నియోజకవర్గ శాసనసభ్యుడికి, ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడికి ఇంత రైతుల గురించి ఇందాక అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు ఎంత వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, పామరు మాజీ ఎమ్మెల్యేనంట అన్నదాత సుఖీభవ కోసం నేను వెళ్ళి నిన్న పెదపారపూడి మండల ఆఫీసులోనంట అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్ళానంట. నేను రైతుల కోసం పోరాటం చేయడం కోసం యూరియా పోరాటం చేసుకుంటూ వెళ్తే నాకు అన్నదాత సుఖీభవ కోసం అప్లికేషన్ పెట్టుకుని ఏవో గారు నాకు ఫోన్ చేశారంట. ఏవో గారు ఫోన్ చేస్తే ఇస్తే నాకు కూడా ఇవ్వండి నేను అన్నానంట. నాకు ఈ నియోజకవర్గంలో నాకున్న ఒక ఇల్లు, నా ఆఫీస్ కోసం ఒక చిన్న స్థలం కొనుక్కోవడం తప్ప ఈ నియోజకవర్గంలో నాకు ఒక్క సెంటు భూమి కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సెంటు భూమి లేని వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ ఇస్తారేమో, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ నాకు వేరే చోట పొలం ఉండొచ్చు, కానీ అన్నదాత సుఖీభవ ఎవరు అనే ఆ జ్ఞానం కూడా ఈ శాసనసభ్యుడికి లేదంటే ఈ పామరు నియోజకవర్గం ఏ విధమైన దుస్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అవినీతి ఇప్పుడే మేము ఎంఆర్ఓ గారు దృష్టిలో పెట్టాం. మరి ఎంఆర్ఓ గారు ఏమీ తెలియదని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఫ్రీ ఇసుక అంటే గత ప్రభుత్వంలో ఒక కాంట్రాక్టర్ ఉండేవాళ్ళు, ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించేవాళ్ళు, ఆ విధంగా ఉండేది. కానీ ఈ ప్రభుత్వంలో ఫ్రీ ఇసుక అని చెప్పి
అక్రమంగా ఇసుక అమ్ముతా ఒక్క లారీని 10,000 రూపాయలు చొప్పున అమ్ముతా ఉన్నారు. ఇసుక కావాలి, ఇసుక ఇవ్వద్దని చెప్పి నేను అనట్లేదు. కానీ మీరు ఫ్రీ ఇసుక పేరుతో ఈ మండలంలో ఒక శాసనసభ్యుడి గారికి 500 లారీలు వెళ్తే ఒక ఆయన అయితే ఈ మధ్య ఒక 15-20 లారీలు కొనాలంటే ఆ పెనంకూరులో ఒక ఆయన ఉంటాడు. ఆయన అదే పని, ఆయనకి మొత్తం ఏదో పెద్ద నేను ప్రజలను ఉద్ధరిస్తాను అది ఇది అని చెప్పి ఆయన 15-20 లారీలు కొన్నాడంట. రోజుకి 200 లారీలు అమ్ముతా ఆయన ఆదాయం 20 లక్షలు. అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యుడు అన్ని క్వారీలు అంటే అన్ని క్వారీలు చూసుకుంటే దాదాపుగా 500 లారీలు, ఒక్కొక్క లారీకి 10,000 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. నేను ఇందాక తహసీల్దార్ గారికి చెప్పాం, మీరు ఏదైతే ఇసుక ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పారో ఆ ఫ్రీ ఇసుకి ఆ డిస్ప్లే బోర్డులు పెట్టండి, డిస్ప్లే బోర్డులు పెట్టి ఇంతకు అమ్ముతున్నాం అని చెప్పండి. కానీ ఇదంతా కూడా మోసం. ఈ మోసంతో వీళ్ళందరూ కూడా అవినీతి చేస్తూ ఈ విధంగా చేస్తా ఉన్నారని చెప్పి కూడా మనం చేస్తాం. ఈ విధంగా ఈ మండలంలో ఎప్పుడు కూడా అవినీతి చేయలేదు. ఆ ప్రజలకి అవసరాల కొద్దీ మేము ప్రయత్నం చేసి ఆ రోజు ఎడ్ల బళ్ళ కోసం పర్మిషన్ ఇప్పించాం. అదేవిధంగా ఇప్పుడు ట్రాక్టర్లకు కూడా పర్మిషన్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎంఆర్ఓ గారిని అడిగాం, మీరు ఎంతమందికి ఇప్పటి వరకు ఫైనల్ వేశారని చెప్తే 1 లక్ష 2 లక్షలు వేసామండి అని చెప్తా ఉన్నారు. 1 లక్ష 2 లక్షలు అంటే రోజుకి 50 లక్షల రూపాయలు దోచుకుంటా ఉంటే 1 లక్ష 2 లక్షలు ఫైన్ వేసామని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. మేమైతే ఎంఆర్ఓ గారికి ఒకటి రిప్రజెంట్ చేసాం, మీరు డిస్ప్లే బోర్డులు పెట్టండి, డిస్ప్లే బోర్డులు పెట్టి ఫ్రీ ఇసుక అందించండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు పామరు శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాకి ఇక్కడి నుంచి నేను ప్రశ్నిస్తా ఉన్నా, ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మేము కార్మికులకు అండగా ఉంటాం. ఈ కట్ట మొత్తం కార్మికులందరికీ కూడా అండగా ఉండి ప్రతిరోజు కూడా కార్మికులు లేకుండా ఇసుక అనేది మేము ఇచ్చేమో. కైలా అనిల్ కుమార్ కార్మికులు పొట్ట కొడతా ఉన్నాడు, లేకపోతే ఆ లారీ వెళ్ళిపోతే కైలా అనిల్ కుమార్ లారీ వెళ్ళిపోతుంది. నాకేం లారీలు లేవు, నాకు ఎప్పుడు ఇసుక వ్యాపారం లేదు. కానీ కార్మికులని పొట్ట కొట్టింది వర్ల కుమార్ రాజా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే ముందు తీసుకొచ్చారు కార్మికుల్ని ఎంటర్ చేసి ఏదో కార్మికుల్ని ఉద్ధరిస్తున్నా అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిషన్ పెట్టి కార్యక్రమం చేశారు. మళ్ళా నిదానంగా ఏం చేశారంటే దాన్ని తీసుకొచ్చి సెమీ మెకనైజ్డ్ అని చెప్పి ఒక విధానం తీసుకొచ్చారు. ఆ విధానం తీసుకొచ్చి రాత్రి పూట ఇసుక అమ్మేయటం, కార్మికులు ఎవరైనా వెళ్తే కేసులు పెడతారు. ఇదే గ్రామంలో ప్రశ్నిస్తే మాకు ఉపాధి కల్పించమని చెప్పి స్వయంగా మా ఎంపీపీ గారు వాళ్ళ హస్బెండ్ అందరి మీద కూడా, మా సర్పంచ్ గారు వాళ్ళ హస్బెండ్ అందరి మీద 25 మంది మీద కేసులు పెట్టి 25 మంది మీద కేసులు పెట్టి వాళ్ళని అణిచేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అంటే ఇంత దారుణంగా ఈ మండలంలో జరుగుతూ ఉంది. తప్పకుండా మీకు ప్రజలైతే బుద్ధి చెప్తారు, కానీ ప్రజలు మీకు పట్టం కట్టారు కాబట్టి ఈరోజు భరించక తప్పని పరిస్థితి నెలకొందని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. మీరు ఎన్నిసార్లు ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిలబడి కార్మికులకి మేము పని కల్పిస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా అవినీతి చేస్తూ ప్రతి గ్రామంలో తొలి అడుగునే వేయటం, తొలి అడుగు అవినీతిలో మాత్రం అన్ని అడుగులు ముందుకేసి ఇప్పుడు తొలి అడుగు వేస్తున్నానంట చెప్పి ప్రతి ఇంటికి తిరిగి 1-2 CMRF నిధి చెక్కులు ఇచ్చి అమ్మవాడేమో 100 మంది ఒక గ్రామంలో ఉంటే ఒక 40 మందికి ఇచ్చి తొలి అడిగేసి ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ వెనకాల పోలీసులు ఉంటారు. పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఆ పోలీసుల్ని ఇచ్చేసి ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని ఒక ముళ్ళు పెట్టి ఏదో కొడుతాం, ఏదో ముళ్ళు కర్రకి ఏదో చిన్న ముళ్ళు పెట్టారంట. ముళ్ళు పెట్టి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఊరుకునేది లేదంట. ఒక ఇంటికి 2 ఇంటికి తిరిగితే బ్రహ్మాండంగా ఉంది, సూపర్ గా ఉంది. లేకపోతే కైలా అనిల్ కుమార్నో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే అది సరిపోతుంది. కానీ ప్రజలు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, 5 సంవత్సరాలు ఎక్కడ కూడా అవినీతి లేకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చాం. నేను మొన్నే చెప్పా, పామరు ఎమ్మెల్యే ఆఫీసు ఒక సులభ కాంప్లెక్స్, అంటే డబ్బులు కడితే లోనకి వెళ్ళాలి. మీరు CMRF చెక్కులు తీసుకోవాలన్నా డబ్బులు కట్టాల్సిందే. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తప్పకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పరిపాలన ఏవైతే చేశారో అది తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ రోజు గుర్తు తెచ్చుకుంటా ఉన్నారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకుంటూ మరో అడుగు ముందుకేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని కార్యక్రమాలు అమలు చేశారు. ఈ రోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితులు, మోసపోయిన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ తోట్లవల్లూరు మండలంలో అవినీతిని తప్పకుండా ఎండగట్టి ప్రజలందరికీ కూడా తెలియజేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం.
తోట్లవల్లూరు మండలంలో రైతుల సమస్యల మీద ఈరోజు తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రైతులు పంట విత్తిన తర్వాత యూరియా అనేది చాలా ముఖ్యమైనటువంటి ఎరువు. ఆ యూరియా ఎక్కడా కూడా లభించట్లేదు. ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లేదు. అంటే ఈరోజు గ్రామాల్లో పరిస్థితి చూస్తే చిన్న సన్నకారు రైతులు ఎవరికి కూడా ఒక కట్ట యూరియా కూడా ఈ ప్రభుత్వం అందించే పరిస్థితులు ఎక్కడా కూడా కనిపించట్లేదు. అంటే చాలా దారుణమైన పరిస్థితులు అన్నమాట. పిఎస్సిఎస్లు రైతుల యొక్క సంక్షేమం, రైతుల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి గ్రామంలో పిఎస్సిఎస్లు కానీ, అదేవిధంగా మండలంలో రెవెన్యూ యంత్రాంగం కానీ ఎక్కడా కూడా ఎరువుల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు మేము తహసీల్దార్ గారికి రిప్రజెంట్ చేస్తే ఆవిడ దగ్గర కనీస సమాచారం కూడా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఏ గ్రామంలో ఎంత స్టాక్ ఉందో కూడా తహసీల్దార్ గారు వివరణ ఇవ్వలేకపోతా ఉన్నారు. అంటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రైతులని మీరు ఉద్ధరిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఓట్లు వేయించుకుని ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో పరిస్థితి చూస్తే రైతు రోడ్డు ఎక్కి మాకు ఎరువులు కావాలి, మేము డబ్బులు ఇచ్చి ఎరువులు కొనుక్కుంటామంటే కూడా ఇవ్వని పరిస్థితి ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ రైతుకి ఎరువు అందలేదు, ఈ రైతుకి పలానా సబ్సిడీ అందలేదు. అదేవిధంగా లంక గ్రామాల్లో ఈ రైతుకి ఈ పంటకి నష్టపరిహారం రాలేదని చెప్పి మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే కూడా వాళ్ళని వెంటనే కూడా కన్సిడర్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసేవాళ్ళం. ఈరోజు యూరియా దుస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక కట్ట యూరియా కొనాలంటే ఆ గ్రామంలో పలుకుబడి ఉన్న వాళ్ళు, లేకపోతే ఎవరో ఒక 100 కట్టలు వస్తే ఆ 100 కట్టలో ఆ పలుకుబడి ఉన్న వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అదేమని ప్రశ్నిస్తే గ్రామాల్లో దౌర్జన్యాలు, కేసులు పెట్టి బెదిరించి ఏదో రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ప్రైవేట్ షాపులకు వెళ్తే, ఆ ప్రైవేట్ షాపులకు వెళ్తే యూరియా 265 రూపాయలకి కట్ట యూరియా అమ్మాల్సిన యూరియా ఈరోజు 350 రూపాయల దాకా అమ్ముతూ, మళ్ళీ పైగా దానికి తోడుగా మీరు ఏదైనా ఇంకొక కాంప్లెక్స్ ఎరువో లేకపోతే డిఏపినో గులుకులో జింకో తీసుకుని ఒక 2000 రూపాయలు ఆ సరుకు కొంటే ఈ 265 రూపాయలు విలువ చేసేటటువంటి యూరియా ఇస్తానని చెప్తా ఉన్నారు. ఎప్పుడో ఎన్నోసార్లు వ్యవసాయ అధికారులకు కానీ, ఈ రెవెన్యూ అధికారులకు కానీ మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసి వాళ్ళ మీద మీరు స్టాక్ బోర్డు పెట్టండి, స్టాక్ బోర్డు పెట్టించి రేట్లు డిస్ప్లే చేయించాల్సిన బాధ్యత ఈ అధికారులది. కానీ ఎక్కడ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఆ కూటమి ప్రభుత్వ నాయకులు ఏమి చెబితే వాళ్లే అధికారులాగా ఈ రోజు ఇక్కడ తోట్లవల్లూరు మండలంలో రాజ్యం వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.